హలో అందరికీ. నోరూరించే ఎండు చేపల కోడిగుడ్ల పులుసు నా స్టైల్ ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ ఎవర్ గ్రీన్ రెసిపీ అండి ఇది అనేది. చాలామంది ఇష్టపడని వాళ్ళు అనేది ఉండదు. ఇలా మనము ఒట్టి చేపలు అనేది బాగా క్లీన్ చేసుకొని, తోకలు పొట్టు అంతా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు నానేసుకోవాలి. అలాగే 2 ఉల్లిగడ్డలు కోసుకోవాలి, పచ్చిమిర్చి. నేనైతే అప్పటిదప్పుడు పేస్ట్ అనేది చేసి వేసుకుంటాను కర్రీలో. ఇలా కొద్దిగా అల్లము, ఒక ఎల్లిగడ్డ, ఇలా 4 లవంగాలు, 4 మిరియాలు, ఇదన్నీ వేసి పేస్ట్ లాగా చేయాలండి. నేనైతే ఎప్పుడు ఇలాగనే ఎప్పటిదప్పుడు నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం ఎప్పటిదప్పుడు ఇలా దంచుకొని వేసుకుంటా. చూసిరా, ఇలా బ్రౌనిష్ కలరు అయ్యేంత వరకు ఈ ఒట్టి చేపలు అనేది వేయించాలి. ఇవి 50 గ్రామ్స్ అండి. 50 గ్రామ్స్ తీసుకుంటే నేనైతే క్లీన్ చేసుకుంటే మాత్రం ఇంత వచ్చినాయి. అంత క్లీన్ చేసుకుంటే ఇలా వేయించుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా హాట్ వాటర్, అట్లా కూల్ వాటర్ అయినా పర్లేదు, నార్మల్ వాటర్ వేసుకొని వాటిని అనేది క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదన్నా డస్ట్, ఏదన్నా బ్యాక్టీరియా లాంటి ఏదైనా ఉన్నా కానీ పై డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అట్లా క్లీన్ చేసుకుంటేనే మంచిది. ఏమన్నా పైన చిన్న చిన్న పొట్టు లాంటిది అలాంటిది ఉన్నా వెళ్ళిపోతుంది. అలా క్లీన్ చేసుకుంటే మనం చేపలు అనేది ఎలా క్లీన్ చేసుకుంటామో అలా ఇట్లా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ వాటర్ అనేది తీయాలి, అట్లనే వాటర్లో ఉంచొద్దు. ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఒక గిన్నె అనేది పెట్టుకొని, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నా. అంటే ఆ కర్రీకి ఇది ఒక 2 మెంబర్స్కి అయ్యేటట్టుగానే పెట్టినండి. నేను ఎక్కువ ఈ రెసిపీ అనేది ఎక్కువ నచ్చదు నాకు. ఇంట్లో వాళ్ళ కోసం చేయక తప్పదండి. ఇలా కర్రీకి తగ్గ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర మన హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. ఖచ్చితంగా నేను జీలకర్ర అయితే వేస్తాను. నేనే ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మంచి మగ్గనివ్వాలండి. వీటిని కొద్దిసేపు ఇలా మగ్గనిచ్చి మనం ఇది సపరేట్గా వెల్లుల్లి, అల్లం, లవంగాలు, మిరియాలు ఇవి తీసుకున్నాం కదా, వాటినైతే నేనైతే ఇలా దంచుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని వాటిని కూడా అలా వేసుకున్నా. చూశారు, ఇలా ఆ కర్రీకి పట్టే అంతగా నేను నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం ఖచ్చితంగా ఇలానే ఎప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటా. మనం ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు పాత అంటే కొంచెం నల్లబడ్డ చింతపండు ఉంటుంది కదా, పాత చింతపండు, దాంతోనైతే ఇంకా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. మీకు అందుబాటులో ఉంటే మాత్రం అలా ట్రై చేయండి. నాకు లేదు కాబట్టి నేను కొత్త చింతపండు అనేది వాడిన. ఈ కొత్త చింతపండు ఏంటంటే కొద్దిగా తీయ పుల్ల పుల్లగా అలా ఉంటుంది. మన పాత చింతపండు అనేది అట్లా ఉండదు, ఒకే టేస్ట్లు ఉంటుంది. మంచి చిక్కదనం అనేది కూడా వస్తుంది పాత చింతపండుతోని. మనం ఎప్పుడైనా పులిహోర అయినా, చేపల పులుసు, ఇలాంటి పులుసులు పెడితే మాత్రం ఖచ్చితంగా పాత చింతపండునే యూజ్ చేయాలి. ఆ కలరు, ఆ చిక్కదనము, ఆ టేస్ట్ అనేది అది వేరే విధంగా ఉంటుంది. ఇలా
నేనైతే ఇలాగ దంచుకున్న కచ్చపచ్చగా ఈలోపు ఈ ఆనియన్స్ ఇవన్నీ మగ్గుతూ ఉంటాయి. ఇలా టైం అనేది కూడా సేవ్ చేసుకోవచ్చు. అన్నీ రెడీగా ఉంచుకొని ఒక పక్క మగ్గుతుంటే ఒక పక్క ఇలా దంచి అసలు అప్పటిదప్పుడు దంచి వేసుకుంటే ఆ టేస్ట్ వేరండి. మంచి స్మెల్ అరోమా అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ని మంచి వేగనీయాలి. వేగిన తర్వాత ఇప్పుడు దంచుకున్న ఈ పేస్ట్ అనేది అందులో వేయాలి. దీన్ని వేసిన తర్వాత దీన్ని కూడా కొద్దిగా 2 minutes అట్లా మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేటట్టు. అలాగే మీలో ఎంతమందికి ఈ కర్రీ ఈ రెసిపీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. పాతకాల పద్ధతులు అంటే పాతకాలపు వంటకాలు ఇవి ఇష్టపడ్డ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే మర్చిపోరు. తర్వాత ఇలా మనము కడిగి పెట్టుకున్న ఇవి ఒట్టి చేపలని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా మగ్గనివ్వాలి. తర్వాత ఇప్పుడు మనము ఆ కర్రీకి తగ్గట్టుగా నేను పసుపు మాత్రం ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువే వేస్తాను అండి. నాకు కర్రీస్లలో పసుపు ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంటుంది. నేను కొద్దిగా ఎక్కువ అనేది వేస్తాను. ఇప్పుడు ఈ పసుపు కూడా మేము పట్టించిన మిల్లులో పట్టించిన పసుపే అండి, ప్యాకెట్ పసుపు కాదు. అందుకే చాలా కలర్ వస్తుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేది ఇలా కాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇలా కాట్లు పెట్టడం ద్వారా ఏంటంటే మసిలేటప్పుడు ఆ పులుసు అనేది ఆ ఎగ్ లోపలికి అనేది వెళ్తుంది. మనం ఇలా కట్ చేసుకుంటే ఆ కట్ చేసుకున్న దాని నుంచి ఆ రసం అనేది అంతా పట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఎగ్స్ కూడా. అలాగే మీకు ఇలా ప్లెయిన్గా బాయిల్ చేసిన ఎగ్ అంటే ఇష్టమా, ఇలా చార్లలో మసలబెట్టి వేసుకున్న ఎగ్గులు అంటే ఇష్టమా కూడా కామెంట్ చేయండి. నాకు మాత్రం ప్లెయిన్ ఎగ్ అంటే అస్సలు నచ్చదండి, తినబుద్ధి కాదు. ఇలా ఏదైనా చారులో కర్రీస్లలో వేస్తేనే తినబుద్ధి అవుతుంది. ఎందుకో వైట్గా అట్లా ఉంటే తినబుద్ధి కాదండి. ఇలా మీకు ఎవరికైనా ఇలా టేస్ట్ అనేది ఉంటుందో కూడా కామెంట్ చేయండి. ఇలా మన టేస్ట్కి తగ్గ పులుపు అనేది వేస్తాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోవాలి, 1 teaspoon అట్లా. అలాగే మనం మిరియాలు లవంగాలు ఇవి కూడా వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి వాటికి తగ్గట్టుగా సరిపోయేటట్టుగా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుంది. అంటే అది ఇది ఒక బౌండింగ్లో అంటే ఒక లెవెల్లో సరిపోయేటట్టుగా వేసుకోవాలి. ఏది ఎక్కువైనా కానీ ఘాటు అయిపోతుంది, స్పైసీ ఎక్కువ అయిపోతుంది. ఇలా మంచిగా వేసుకుంటే మన ఎగ్స్ కూడా ఫ్రై అవుతాయి. ఎగ్స్ కూడా కారం ఉప్పు అనేది కూడా మంచిగా పడుతుంది. ఇప్పుడు ఇలా మనం చింతపండును అనేది మంచిగా పిసికి రసం అనేది తీయాలి. మరి చారుని లూజ్ చేస్తే కూడా అంత టేస్ట్ ఉండదు. కొద్దిగా చిక్కగా అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే దానికి టేస్ట్ అనేది ఉంటుంది. వాటర్లా పెట్టుకుంటే టేస్ట్ అనేది ఉండదు. అందుకే మనం ఫస్ట్ అంత చింతపండునంతా బాగా పిసికి ఆ రసాన్ని అంతా తీయాలి. వాటర్గా అంతా తీయొద్దు. కొద్దిగా కర్రీ కంటెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంచుకోవాలి. మనం ఎగ్ పులుసు పెడితే కొద్దిగా పలుసగా అట్లా పెడుతుంటాం కదా, అలా పెడితే మంచి టేస్ట్ అనేది రాదు. కొద్దిగా దగ్గరికి చిక్కగా ఉండాలి, మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూశారు కదా, అసలు కర్రీని చూస్తుంటేనే నోట్లో లాలాజలం అనేది వస్తుంటే అంత యమ్మీ ఫుడ్ అండి. ఇది నచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు వదిలిపెట్టారు, అంత బాగుంటుంది కర్రీ మాత్రం. చూశారుగా ఇలా
అంతేనండి. లాస్ట్లో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అనేది ఉంటే అది వేసుకోండి. అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంకా కొద్ది పోసుకున్నా నేను. బాగా గట్టిగా ఉండొద్దు, బాగా పలసగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. చూడండి ఇప్పుడు నేను కర్రీని చూస్తే మీకే అర్థమైపోతుంది. అది మసిలి దగ్గర పడే వరకు అది చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఉంది, ఈ కంటెన్సీ అనేది ఇలా ఉంది కదండి. అది మసిలి మనం జీలకర్ర మెంతుల పొడి కొత్తిమీర ఇవన్నీ వేసి ఒక 5 మినిట్స్ అట్లా మసలు పెట్టుకున్నాం అనుకో దగ్గర పడుతుంది. చాలా ఈజీ రెసిపీ, తొందరగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ. లాస్ట్లో ఇలా కొత్తిమీర అనేది వేసుకోండి. జీలకర్ర మెంతుల పొడి అది కూడా అవైలబుల్గా మీకు ఉంటే మాత్రమే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఇంతేనండి. లాస్ట్ వరకు ఓపికతో నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నన్ను ఇంతే సపోర్ట్ చేయాలి. అలాగే కొత్తగా ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియోస్ ఇంకా ముందుకు రీచ్ అవుతాయండి. ఓకేనా? అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంతే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపియాలి. ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా. ఎడిటింగ్ ఇవన్నీ కూడా మంచిగా తీయడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంతేనండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మరొక మంచి వీడియోతో రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.